హాయ్ హలో నమస్తే. నిన్న జరిగినటువంటి న్యూస్ మన కొద్దిగా చాలా తక్కువ ఉన్నాయి అప్డేట్స్. బట్ ఎనివే చూద్దాం, 1-2 ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, ఇది రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు నిన్న. తెలుసు, నిన్న నరేంద్ర మోడీ గారు ఓట్ల కోసం ఏదన్నా చేస్తారు, డ్యాన్స్ చేయమన్నా సరే స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తారు అని ఒక స్టేట్మెంట్ చేశారు. ముందు వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. సో ఇది బీజేపీ లాడ్జ్డ్ కంప్లైంట్ విత్ బీహార్ సిఇఓ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. అది ఓన్లీ ఎలక్షన్ భరతనాట్యం, దాని మీద భరతనాట్యం వేస్తాడు మోడీ గారు అన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. అది ఎలక్షన్ కమిషన్తో ఆగలేదు, ఇది కోర్టులో వేశారని చెప్పి నిన్న నైట్ కంప్లైంట్ ఫైల్డ్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ ముజాఫర్పూర్ కోర్ట్ ఓవర్ రిమార్క్స్ ఆన్ పిఎం మోడీ అండ్ చాత్ ఫెస్టివల్ డ్యూరింగ్ ర్యాలీ. ఐ థింక్ ఇది ఇంకేదో ఎన్నో కేసు మరి అతని మీద. అదే ప్రతి ప్రసంగం నుంచి ఒక కేసు పడుతుంది అతని మీద. సో కాంగ్రెస్ వాళ్ళు దాని మీద పెద్ద విషయం లేదు, ఇష్యూ లేస్తుంది, ఊరికే కేసులు పెడుతున్నారు అంతే తప్ప దాంట్లో పెద్ద మ్యాటర్ లేదు. ఇష్యూలెస్ కేసు పెట్టారు, కంప్లైంట్ చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇక చూడండి, పిఎం యూజెస్ వర్డ్స్ లైక్ ముజరా. పిఎం గారు అయితే ముజరా లాంటి పదాలు వాడతారు, కానీ కేవలం డ్యాన్స్ అనే పదాన్ని కేసు పెట్టారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్. కాంగ్రెస్ ఆస్క్డ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇఫ్ ఇట్ ఈస్ ఈసీస్ రెస్పాన్సిబిలిటీ ఫారినర్స్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దా లేకపోతే హోమ్ మినిస్టర్దా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. అండ్ బీజేపీ వాళ్ళు కూడా కొన్ని స్టేట్మెంట్ చేశారు. రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేటెడ్, ఇస్ గాన్ ఇన్ టు డిప్రెషన్ అని ఒక బీహార్ బీజేపీ చీఫ్ అన్నాడు అనమాట. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని. అబ్జల్యూట్లీ ఫాల్స్. రాహుల్ మెట్ ఆన్ ఛాత్ పూజ, రాజీవ్ శుక్లా డిఫెన్స్ కాంగ్రెస్ ఎంపీ. బికాస్ రాహుల్ గాంధీ అక్కడ వాళ్ళు కలవలేదని చెప్పేసి ఏదో ఒక ఎలిగేషన్ చేస్తే అతని డిఫెన్స్గా ఒక కాంగ్రెస్ నాయకుడు చేసిన స్టేట్మెంట్. జేపీ నడ్డా గారు కూడా రాహుల్ గాంధీ చాత్ కామెంట్ మీద అతని వాల్యూస్, అతని విలువలు అనేది బయటపడింది అతను చేసిన స్టేట్మెంట్. ఏది ఓట్ల కోసం డ్యాన్స్ చేయమన్నా డ్యాన్స్ చేస్తాడు అనే దానికి ఇదంతా జరిగిందనమాట. కోర్టులో కేసులు, ఇన్ని స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇది ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెక్ ఒకటి న్యూస్ చూడండి, ఇది ఫ్యాక్ట్ చెక్ న్యూస్ ఇది. మరి యాక్చువల్గా అయితే ఇట్లాంటివి కేసు పెట్టాలి, ఎందుకంటే ఎడిట్ చేస్తారు వాళ్ళు. ఇవి యాక్చువల్గా కేసులు. బట్ వీటి మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టరు, కానీ రాహుల్ గాంధీ ఒక ప్రసంగం చేస్తూ అంటేనే కేసులు పెడుతున్నారు. ఇది చూడండి, ఇది ఎంత ఫాల్స్ న్యూస్ ఇది. ఇదేంటి, రాహుల్ గాంధీ ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ లేదా ప్రసంగం చేస్తూ నాకు దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ ఉంది, నాకు రోగాలు రావు, సో నేను డైరెక్ట్గా యేసుక్రీస్తుతో మాట్లాడతాను అని అన్నాడట రాహుల్ గాంధీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను హిందూ, అతను యేసుక్రీస్తుతో మాట్లాడతాను ఎందుకంటాడు? ఓకే, అతను డైరెక్ట్గా టెంపుల్స్కి వెళ్తాడు అంటే చూడండి ఎట్లా కనెక్ట్ చేస్తారు. అది రిలీజియన్స్ని మైనారిటీలోకి నెట్టేయాలి. ఇప్పుడు మెజారిటీ ఓట్లు రావాలంటే మైనారిటీలోకి నెట్టేయాలి. అతను యేసుక్రీస్తుతో మాట్లాడతానని చెప్పి ఎక్కడ చెప్తాడా? ఓకే, సరే, ఎనివే అతను చెప్పినట్టుగా ఒక పోస్ట్ తిప్పారు. ఇది ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చేశారు. ఇది ఏంటి అసలు, ఈ వీడియో ఏంటి, ఎందుకు రాహుల్ గాంధీ అట్లాంటి వీడియో జరుగుతుంది అంటే, నాకు రోగాలు రావు, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాను, నేను రోజు యేసుక్రీస్తుతో మాట్లాడతానని రాహుల్ గాంధీ అన్నాడట. ఓకే, వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తే దొరికింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు గతంలో అన్నారు నేను డైరెక్ట్గా దేవునితో టచ్లో ఉంటానని. నరేంద్ర మోడీ గారు అన్నారు గతంలో. ఆయన అన్నప్పుడు దాన్ని రిఫర్ చేస్తే ఏదో ఒక ప్రసంగంలో మాట్లాడాడు. ఏమని, నరేంద్ర మోడీ నాకు రోగాలు రావు, నేను దేవునితో డైరెక్ట్గా టచ్లో ఉన్నానని అన్నాడు అని ఇతను అన్నాడు. ఆ నరేంద్ర మోడీ అనే పదం తీసేసి అన్నాడు అని తీసేసి ఇతను అన్నట్టుగా ఎడిటింగ్ చేసి తిప్పుతున్నారనమాట. ఇతను అన్నట్టుగా. మరి జీసస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో మరి దాన్ని యాడ్ చేసి తిప్పుతున్నారు. ఓకే, అది ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చేసింది. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఎడిటెడ్ వీడియో తిప్పుతున్నారు ఎవరు. సార్, నేను బీహార్ ఎన్నికల్లో చేసింది ఇందిరాగాంధీ హ్యాడ్ మోర్ గట్స్. అండ్ మోడీ గారి కంటే ఇందిరాగాంధీకి ధైర్యం ఎక్కువ ఉంది. చూడండి, ఒక మహిళకున్న ధైర్యం కూడా లేదు ఇతనికి అని చెప్పి నేను బీహార్లో ప్రసంగం చేశాడు. రాహుల్ గాంధీ టేక్ షాట్ అట్ పిఎం మోడీ, ఉమెన్ హ్యాడ్ మోర్ గట్స్ బట్ నాట్ దిస్ మ్యాన్.
ఒక స్త్రీకి ఉన్నటువంటి ధైర్యం కూడా ఇతనికి లేదు అని చెప్పి చెప్తున్నాడు. 2 Indias, రాహుల్ రిపీట్స్ క్రిటిసిజం ఆఫ్ PM మోడీ ఫర్ బిల్డింగ్ సపరేట్ పోల్ నియర్ యమునా ఫర్ చాత్ పూజా డిప్. ఓకే, మళ్ళీ ఇంకా అది రిపీట్ చేశాడు. ఒక పెద్ద పైప్ పెట్టి యమునా రివర్కి సపరేట్ పూల్ క్రియేట్ చేశారు స్నానం చేయడానికి, ఆయనకి మినరల్ వాటర్ అని చెప్పి ఇంకొకసారి చెప్పాడు దాన్ని. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఏ PM షుడ్ బి లైక్, లుక్ ఎట్ వాట్ ఇందిరాగాంధీ 1971 ఇందిరాగాంధీ ఎలా ఉందో చూడు, నీకు ప్రధానమంత్రి ఏంటో అర్థమైద్ది అని అన్నాడు. అది నేను అతను చేసింది. ఇది ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ముంబైలో ఒక అతను నిన్న 17 మంది పిల్లల్ని హైజాక్ చేశాడు. ఒక సీనియర్ సిటిజన్ని 17 మందిని హోస్టేజ్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేశాడు, నేను బంధించాను ఒక 17 మంది పిల్లల్ని అని. గతంలో కనుక ముంబై 26/11 ఏదైతే ఉందో, ఎలాగైతే బందీగానం చేసేసి బెదిరించారో, ఇప్పుడు ఇలాగ ఒక అతను బెదిరించాడంటే ఇతను చిన్న సమస్య, చాలా చిన్నది. ఇతని సమస్య ఏంటి, ఎవరో గవర్నమెంట్ అఫీషియల్స్కి సంబంధించి ఏదో ఇష్యూ ఉంది గవర్నమెంట్ ఆఫీస్లో చాలా చిన్న సమస్య. అతను ఫ్రస్ట్రేషన్కి గురైనట్టున్నాడు. అతను వాళ్ళు సాల్వ్ చేయట్లేదని ఒక 17 మంది పిల్లల్ని రూమ్లో బంధించి, ఒక సీనియర్స్ని బంధించి పోలీసులకు ఫోన్ చేశాడు, నేను హైజాక్ చేశాను అని. సో మరి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. వాడు పెద్ద టెర్రరిస్టా లేదా కామన్ మ్యాన్ అదంతా చూడలేదు వాళ్ళు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ పెట్టి అతను కాల్చి చంపేశారు నిన్న. ఓకే, అది నాకు ఈ స్టోరీ చూసిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లంకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనిపించింది ఇతను. ఓకే, ఆ 17 మెంబర్స్ని ముసలాయిని విడిపించారు అతను చంపేసి. అది నిన్న న్యూస్ బాంబేలో జరిగింది. సూర్యకాంత్ గారిని CJIగా అపాయింట్ చేశారు. BR గవాయ్ గారు రిటైర్ అయ్యారు. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు ఇప్పుడు. ఇదే ఇంకా వర్షానికి ఢిల్లీలో వర్షం దొంగతనం చేశారని పోలీస్ కేసు పెట్టారన్న. మళ్ళీ నిన్న పోలీస్ కేసు పెట్టారట, వర్షం దొంగతనం చేశారు ఢిల్లీలో అని. ఇది కర్ణాటకకు సంబంధించిన న్యూసు. RSS మీటింగ్లో పాల్గొన్నారని కర్ణాటక గవర్నమెంట్ కొంతమంది టీచర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చిందంట. ఇప్పుడు ఇది టీచర్లకి అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఎక్కడెక్కడ ఫోటోలు, RSSకి సంబంధించిన మీటింగ్లో ఉన్న ఫోటోలన్నీ తీసుకొని అక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులు ఏమనంటే నోటీసులు ఇస్తున్నట్టున్నారు. సో నిన్న ద టీచర్స్ గెట్ షోకాజ్ నోటీస్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ RSS మార్చ్. అది ఒక న్యూస్ వస్తుంది కర్ణాటక నుంచి. కర్ణాటక సంబంధించి మల్లికార్జున ఖర్గే గారి నియోజకవర్గంలో వీళ్ళు పెద్ద ర్యాలీ చేయబోతున్నారు నవంబర్ 2వ తారీఖు. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి. ఆ ర్యాలీకి గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది నిన్న. దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారట, కండిషన్స్ మీద ఇచ్చారట. ఒకటి, డోంట్ ప్రొవోక్, డోంట్ యూజ్ వెపన్. ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. వెపన్స్ వాడకూడదు, ప్రొవోక్ చేయకూడదు, మామూలుగా ర్యాలీ చేసుకోండి అని చెప్పేసి ఏదో కండిషన్ మీద ఇచ్చారు. ఇట్స్ RSS రూట్ మార్చ్ అలౌడ్ ఇన్ కాంగ్రెస్ చీఫ్ ఖార్గేస్ హోమ్ టర్ఫ్ ఇన్ కర్ణాటక. మరి ఎప్పుడో మరి ఇది యాక్చువల్ కోర్టు 2వ తారీఖు అని చెప్పింది, నవంబర్ 2. మరి వీళ్ళు దీని మీద డేట్ లేదు, ఇంకా వాళ్ళు నవంబర్ 2 అనుకుంటా వాళ్ళైతే ర్యాలీ చేయబోతున్నారు. ఒకటి అర్థమైంది, RSS గెట్స్ గో హెడ్ ఫర్ మార్చ్ అండ్ కాంగ్రెస్ చీఫ్ టర్ఫ్ విత్ రైడర్స్, విత్ రైడర్స్. ఇక్కడ సామ్రాట్ సర్కిల్ నుంచి బసవేశ్వర సర్కిల్, హనుమాన్ టెంపుల్, కుంభారావాడి ఆ రూట్లోనే వెళ్ళాలని చెప్పి ఒక రూట్ని సెట్ చేశారట గవర్నమెంట్. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనేది తెలుస్తుంది. ఇక్కడ టీచర్ గెట్స్ షోకాజ్, ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇది బెంగళూరులోనే నిన్న ఒకటి జరిగింది. ఒక డెలివరీ బాయ్ వెళ్తూ కారు అద్దం తగిలాడట. చూడండి, ఒక కపుల్ అతను చేసి చంపేశారు, అతను యాక్సిడెంట్ చేసి. జస్ట్ ఒక వెళ్తూ కారు అద్దం తగిలాడని. ఇంతకంటే ఇంకా నాన్ సెన్స్ లేదు. అతను చనిపోయాడు, వీళ్ళు జైల్లోకి పోతారు, ఒక కారు అద్దం తగిలిందని. ఇది కాంగ్రెస్ బ్రేసెస్ ఫర్ ట్రెజన్ ఛార్జ్. ఇది ఇతని మీద కేసు పెట్టారు. నేను ఎవరైతే కాంగ్రెస్ అతను బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ పాడాడో మీటింగ్లో, అతని మీద దేశద్రోహం కేసు పెట్టారట. అక్కడ అస్సాం గవర్నమెంట్ దేశద్రోహం కేసు పెట్టింది, అంతవరకు అర్థమైంది. ఓకే, ఇది రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి రిజైన్ చేస్తున్నారు, కాంగ్రెస్ని వీడుతున్నారు అనేటువంటి ఒక రూమర్స్ ఏవైతే ఉన్నాయో అతను నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. అవన్నీ రూమర్స్, నమ్మకాకండి, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంటే.
ఫార్మర్ ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈయనేదో కాంగ్రెస్ వాళ్ళు నేను చంపుతానన్నాడట. ఇతని మీద నేను కేసు పెట్టారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే థ్రెటన్స్ టు కిల్ కాంగ్రెస్ వర్కర్స్ ఇన్ తెలంగాణ బుక్డ్ కేసు ఫైల్ అయింది అతని మీద నిన్న. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎస్ఐఆర్కి సంబంధించింది. ఈ ఎస్ఐఆర్ వాళ్ళు స్టార్ట్ కాకముందే ఓట్లు తీసేశారని చెప్పేసి ఒక న్యూస్ అనమాట. ఇది అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలెట్టకుండా చాలా ఓట్లు తీసేశారని నిన్న ఎలిగేషన్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ వందే మాతరాన్ని వరుసగా 7 రోజులు మీరు పాడాలి అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ 7 days కంటిన్యూస్గా వందే మాతరం పాడమని. ఎందుకంటే అది 150వ సంవత్సరం యొక్క ఏదో ఉంది, దానికి 150 సంవత్సరాలు వందే మాతరం రాసి అలాంటి ఏదో ఉంది దానికి. ఓకే, యానివర్సరీ 150 years యానివర్సరీ, దాని సందర్భంగా దిస్ ఈజ్ దేర్ ప్యాట్రియోటిజం. కాంగ్రెస్ స్లామ్స్ బీజేపీ ఫర్ టర్నింగ్ సోల్జర్స్ ఇంటూ కాలనీ సెక్యూరిటీ గార్డ్స్. ఆర్మీ పీపుల్ని తీసుకొచ్చి కాలనీలో సెక్యూరిటీ గార్డులుగా పెడుతున్నారు, మీ దేశభక్తి ఇదేనని చెప్పి నిన్న కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఒక స్టేట్మెంటే ఇది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని రీసెంట్గా ఒక డిఎస్పీ వాళ్ళకేదో ల్యాండ్ ఇష్యూ ఉందని ఒక పెళ్లి దగ్గర వెళ్ళి షూట్ చేశాడు కదా, అతను అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేశారా? రిటైర్డ్ డిఎస్పీ అరెస్ట్ చేశారా? అతని మీద కాల్పులు జరిపాడని ఇతను. ఇది బీహార్కి సంబంధించినవి. అదే మహిళల మీద ఎవరు ఇది పోస్ట్ చేసి జయరాం రమేష్ పోస్ట్ చేశాడు. మహిళల మీద చాలా దాడులు జరిగాయి ఎన్డీఏ గవర్నమెంట్లో. ఇదిగో చేరి, బరియార్పూర్, బెగూసరాయ్ ఇట్లాంటి చాలా ఇష్యూస్లో 13 సంవత్సరాల అమ్మాయిని సెమీ నేకెడ్గా కొట్టారు. ఇవన్నీ ఇష్యూస్ మొత్తం నిన్న రాసి అతను మీరు మహిళల మీద ఎంత అట్రాసిటీస్ చేసి మహిళలు ఓట్లు అడుగుతున్నారు బీహార్లో అని చెప్పి రమేష్ రాసినటువంటి ఒక పోస్ట్ ఇది కేరళకు సంబంధించి ద పిఎంశ్రీ ప్రోగ్రామ్ మీద ఇంకా రన్ అవుతుంది. పిఎంశ్రీ ప్రోగ్రామ్కి అఫ్కోర్స్ అతను హోల్డ్లో పెట్టాడు, సీజ్ చేశాడని నేను కేరళ. ఎందుకంటే అక్కడ విదిన్ ద ఎల్డిఎఫ్లోనే అపోజిషన్ వచ్చింది పిఎంశ్రీ ప్రోగ్రామ్ మీద. అందుకని కేరళ గవర్నమెంట్ ద టుక్ బ్యాక్ ద డెసిషన్. అది ఒకటైతే మనకి అర్థమైంది ఇక్కడ కేరళ గవర్నమెంట్కి సంబంధించి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారంటే చీఫ్ మినిస్టర్ చేతిలో ఏం లేదు, అంతా కూడా పైన సెంటర్ వాళ్ళ డెసిషన్ని అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని చెప్పడానికి ట్రై చేశారు. ఇది సతారాకి సంబంధించిన డాక్టర్ ఫ్యామిలీతో రాహుల్ గాంధీ మాట్లాడాడు. నిన్న చూసాము, నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు, మీరు వెంటనే సిట్ వేసి ప్రోబ్ చేయాలని చెప్పి. అజిత్ పవార్ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యాడు. ఇది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అతను నేను అనుయుద్ధానికి టెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే పక్క దేశాలు మొత్తం వాళ్ళ యొక్క అనుయుద్ధానికి సన్నద్ధమవుతూ టెస్టింగ్ చేస్తున్నారు, అందుకని మేము కూడా టెస్టింగ్ చేస్తున్నామని చెప్పాడు ఇతను. మరి ఏ దేశాన్ని టార్గెట్ పెట్టుకొని చెప్పాడో తెలియదు, అంటే ఎవరిని బెదిరిస్తున్నాడో తెలీదు. నేను అనుయుద్ధానికి సిద్ధమవుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా చెప్పాడు ఇతను. మేబీ రష్యా అయి ఉండొచ్చు, పుతిన్కి సంబంధించినటువంటి ఇష్యూ అయి ఉండొచ్చు. ఇతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మేము అనుయుద్ధానికి సన్నద్ధం అవుతున్నామని. అని బెదిరిస్తున్నాడా లేదంటే చూడాలి. అది ఇంకా ఇతను ఏం చేస్తున్నాడు ట్రంప్ గారు. ఇది నిన్న యూఎస్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ యూఎస్లో తీసుకున్న డెసిషన్ చాలామంది ఎన్ఆర్ఐస్కి ఉద్యోగాలు పోతాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది, చాలామందికి ఉద్యోగాలు పోతాయని. ఓకే సరే, ఇవి నిన్న చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. అది అంతవరకు నేను జరిగినవి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకే, ఏమైనా రిపిటేషన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసి ఎలాగూ చెప్పాను కదా ప్రీవియస్ డేస్లో అని. థ్యాంక్ యూ, నమస్కారం.